ఈ కార్తిక్ గాడు నీకు నచ్చలేదా నందు? ఏం చేస్తే నచ్చుతా నందు నీకు? ఐ లవ్ యూ నందు. వీడేంటి ఇక్కడ? వీడితో మనం పాత అకౌంట్ సెటిల్ చేయాలి. వదరా. ఇక్కడ ఏం చేస్తున్నారా? రేయ్, నేను వేరే టెన్షన్లో ఉన్నాను, వెళ్ళండి. అబ్బా, రేయ్ ఎస్కేప్ అవుదామని చూస్తుండ్రా. చెప్పేది మీకేరా, అర్థం చేసుకొని వెళ్ళండి. అన్నా, వాడి మొబైల్లో ఫిగర్ సూపర్ ఉందన్నా. అవునా? సెక్సీ ఫిగర్ రా. వచ్చేసారు, మీరు ఒకసారి లోపలికి వస్తారా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. దీంతో ఇది మ్యాచింగ్ అవుతుంది. కలర్ కాంబినేషన్ చాలా థ్యాంక్ యూ సార్. అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడితే బాగుండేది అనిపించింది. శ్యామలో వచ్చింది చూడు. హాయ్, ఇదిగో క్యూట్ గా ఉన్నావు. అక్షింత వెయిట్ వెయిట్, ముందు ఫోటో తీసుకుంటా. ఓకే. నందు నందు ఫోను కార్తీక్. అవును, ఫోన్ ముక్కలైపోయింది. నందు నందు
జరిగింది? పోలీసులు ఇక్కడికి వచ్చారేంటి అని అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ గారు, ఇష్యూ అలాంటిది, మర్డర్ కేస్. ఇన్స్పెక్టర్, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమిషనర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కావాలంటే నేను మాట్లాడతాను. మీ అబ్బాయి ఒళ్ళు తెలియకుండా తాగి ఒకని చితక్ కొట్టాడు. జోజో మార్నింగ్ హాస్పిటల్లో చనిపోయాడు. చనిపోయాడా? వాడు పోతూ పోతూ వాడి చావుకు నువ్వే కారణమని స్టేట్మెంట్ ఇచ్చి మరీ చనిపోయాడు. మర్డర్ చేయడం ఏంట్రా వీడు? నువ్వు మర్డర్ చేయడం ఏంట్రా? నానా అదేం లేదు నానా. సార్ ఒకసారి నాతో రండి సార్ ప్లీజ్. 2 minutes. అక్కడ గొడవ జరుగుతుంది. కార్తీక్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. అది తెలియకుండా జరిగిపోయింది సార్. అతను చనిపోతాడని నేను అసలు అనుకోలేదు సార్. మీరు ఎన్ని సెక్షన్స్ అయినా వేయండి సార్, కానీ ఒక్క అరగంట ఆగండి సార్ ప్లీజ్. మిగతా విషయాలు మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. ప్లీజ్ సార్ నన్ను దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. హెల్ప్ మీ అవుట్. నందు సార్, నాకు ఈ పెళ్లి జరగకపోతే నేను జైల్లో ఉన్నా బయట ఉన్నా అన్నీ ఒకటే సార్. నందు నానా ఏదో ఒకటి చేయండి నాన్న ప్లీజ్. నాన్న డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయండి నాన్న. నా కోసం ఈ ఒక్కటి చేయండి నాన్న ప్లీజ్. నాన్న అమ్మా నువ్వైనా చెప్పమ్మా మేనేజ్ చేయమని. అదేదో అనుకోకుండా జరిగిపోయింది ప్లీజ్ అమ్మా. నాన్న నువ్వు నాశనమైంది కాకుండా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్, ఈ రోగిని తీసుకెళ్ళండి. బెయిల్ కోసం మేము రాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దు. వీటికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వీడు కరెక్ట్ కాదని నాకు ఎప్పుడో తెలుసు. థ్యాంక్ గాడ్ మా వాళ్ళకి ఇప్పటికైనా తెలిసింది. నందు ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. తను చనిపోతాడని నేను అస్సలు అనుకోలేదు నందు ప్లీజ్. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? 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 నువ్వని తెలుసుకున్నా, నువ్వు నాతో లేవని తెలిసినా, తెలుసే నువ్వు రావని, తెలుసే జత కావని, తెలిసినా నిన్ను మరవటం తెలియదే. గుండెల్లో నాశ విరై నవకలే నాకు పిరై ఇప్పుడిలా కదిలాలిలా ఈ దారిలో నేనే నువ్వని తెలుసుకున్నా, నువ్వు నాతో లేవని తెలిసినా. ఏమిటి కార్తీక్ ఇది? నా కూతురి ప్రేమని కన్నతండ్రి నేను కాదన్నా దగ్గరుండి మరీ పెళ్లి జరిపించావు. నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరుగుతూ ఉంటే నా చేతులతో ఎందుకు చెడగొట్టించావు? ప్రేమించడం ఏముంది అంకుల్? ఈమెయిల్ ఐడి ఉన్న ప్రతి వాడు ప్రేమిస్తాడు. ప్రేమించబడటం ఇంపార్టెంట్. కరకరనైనా తరాతీరంలాగా ఊవిస్తా నీ ధ్యాసలో, నిందల సంద్రం నన్ను ముంచుతున్నా తేలానే నీ ప్రేమలో. ప్రాణాన్నే కానుకిమ్మన్నా మారు మాట్లాడరే, నీ వైపే నువ్వు చూస్తుంటే నేనేం చేయరే. ఇక ఏదేమైనా నీ సంతోషం నా సంతోషమే. తెలుసే నువ్వు రావని, తెలుసే జత కావని, తెలిసినా నిన్ను మరవడం తెలియదే. అక్క ఎక్కడుంది? పైన గదిలో ఉన్నారు. ఇది నేను ప్రేమించిన అమ్మాయికి ఇద్దాం అనుకుంటే కుదరలేదు.
నా గిఫ్ట్ గా మీ బర్డ్స్ మేడం కి ఇచ్చే. అలాగే సార్. బాయ్. అక్క ఆ పక్షుల్ని ఎగరేసిన సార్ నీకు బుక్ ఇమ్మన్నారక్క. హాయ్ లైలా మజ్నులు. బాయ్ అక్క. ఈ పుస్తకంలో ఉన్నవి పేజీలు మాత్రమే కాదు, నందుతో నా జ్ఞాపకాలు. తన పాదాల కింద నా హృదయాన్ని పరచాలనిపించే మొదటి పరిచయం నుంచి మొదలు పెడతాను. నా హార్ట్ బీట్స్కి పైన ఆ ఒక్క క్షణంలో నుంచే నా ప్రేమ ఈ పుస్తకం పుట్టాయి. ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్న నేను చేరుకున్న ఆఖరి మజిలీ తనే. ఇండిపెండెన్స్ డే తనని రెండోసారి చూశాను. ఆ రోజు నందుకు కూడా తెలియని చిలిపి సంఘటన, నా పెదవులపై నందు ముద్దు. ప్రపంచం అంతా నాకు ప్రేమమయంగా తోచింది. మనం ఏదైనా బలంగా కోరుకుంటే విశ్వమంతా ఒకటై ఆ కోరికను తీరుస్తుందనిపించింది. మా ఇద్దరి మధ్య ఉన్నది గిల్లి కజ్జాలు మాత్రమే. నందు అత్తయ్య గారిని మావయ్య గారిని మరీ అడిగానని చెప్పే. ప్రేమించడం అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా బ్రతికే స్వేచ్ఛను ఇవ్వటమే కదా. నందుకి ఆ స్వేచ్ఛ నా దగ్గర అంతు లేనంత దొరుకుతుందని తెలిస్తే చాలు. ప్రాణం అంటూ పోయాల్సి వస్తే అది నీతోనే నందు. లేకపోతే నా ప్రేమకు అర్థం లేదు. నాకు ఇలాగే ప్రేమించడం వచ్చినందు. నీతో ఉన్నప్పుడు నాలాగే ఉండాలనిపిస్తుంది నందు. నటించడం రాదు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నందు. నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? నాన్న, నాకు కార్తిక్ కావాలి. ఓ చలి ఓ నువ్వే నా చలి, ఓ చలి ఓ నువ్వే నా చలి.